మా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ అంటే ఏమిటి అంటే, మొన్న శుక్రవారం దినం మీ మధ్యకు వచ్చి మేమందరం కూడా చెప్పాం, యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వమానవాళి పాప పరిహారం కోసం శిలువలో మరణించారని. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం తిరిగి మూడో దినాన మృత్యుంజయుడై సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి రోజు. ఎందుకు లేచారయ్యా ఈ సమాధిని అంటే, ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు, ఎంతో మంది జ్ఞానవంతులు, ఎంతో మంది ధనవంతులు సమాధులు మూయబడే ఉన్నాయి, కానీ ఈ ప్రపంచానికి కేంద్రమైన ఆ యూదా బెత్లెహేములో తెరవబడినటువంటి సమాధి ఒకే ఒకటి, అదే యేసుక్రీస్తు ప్రభువు వారిది. యుగ పురుషుడిగా, శక పురుషుడిగా ఈ యొక్క యావత్ ప్రపంచాన్ని క్రీస్తు పూర్వంగా, క్రీస్తు శకంగా మార్చినటువంటి యోధుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఎందుకు చనిపోయారు అంటే, పాపాత్ముడైనటువంటి మానవుల కోసం. అదేంటండి, పాపాత్ముడైనటువంటి మానవుల కోసం ఒక పుణ్యాత్ముడు చనిపోవడం ఏంటంటే, పాపాత్ముడైనటువంటి మానవుడి మీద ఉన్నటువంటి పాపాన్ని ఏ ఒక్కరూ కూడా పరిహరించలేరు, ఏ ఒక్కరూ కూడా ప్రాయశ్చిత్తం చేయలేరు. పుణ్యాత్ముడైనటువంటి రక్తం చిందిస్తేనే పాపాత్ముడైనటువంటి మానవుడి మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేయగలుగుతాం. అందుకే ఒక్కరినూ లేరు, ఏ ఒక్కరినూ లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి మానవుడి కోసం మానవుని ప్రేమించి దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. తప్పితంగా 2023 సంవత్సరాల క్రితం సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడి కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచన క్రియలు ఈ భూమి మీద చేసి మానవుడికి ఒక విధమైనటువంటి భరోసా ఇచ్చారండి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఏ ఒక్కరూ కూడా ఆ ముక్తికి, ఆ మోక్షానికి, ఆ వైకుంఠానికి, ఆ పరలోకానికి చేరలేరు. నా యందు మీరు విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చేతులు రెండూ చాపి ప్రయాసపడి పాప భారం మోసుకుపోతున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు నేను విశ్రాంతి ఇస్తానన్నాడు. ఏంటయ్యా విశ్రాంతి అంటే, సదాకాలం మొదలుకొని సదాకాలం వరకు కూడా దేవుడితో ఉండేటువంటి మహాభాగ్యం ఎవరిస్తారండి ఈ లోకంలో? ఏ ఒక్కరు ఇవ్వలేరు. పాపాత్ముడైనటువంటి మానవుడి కోసం ప్రాణం పెట్టినటువంటి దైవమానవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసం, నా కోసం మిట్ట మధ్యాహ్న సమయంలో 2023 సంవత్సరాల క్రితం అర్ధనగ్నంగా చివరి రక్తపు బొట్టు వరకు కాచి, ఎందుకంటే పరమాత్మ అయినటువంటి దేవుడు జీవాత్మ అయినటువంటి మనల్ని మళ్ళీ ఆయనలో విలీనం చేసుకోవాలి అంటే పుణ్యాత్ముడు రక్తం కావాలి. ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో లేనందున ఆ యొక్క దేవుడే నరరూపంగా రక్త మాంసములు గలవాడిగా 2023 సంవత్సరాల క్రితం మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ఆ యొక్క యజ్ఞం చేశారు. ఏంటంటే చనిపోయారండి. అంత మాత్రమే కాదు, లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం ఆయన తిరిగి మూడో దినాన మృత్యుంజయుడే లెగిశారు. అంచేతే ప్రియమైనటువంటి కాలనీ నివాసులారా, మనందరి కోసం చెప్పేటువంటి నేను కానీ, వినేటువంటి మీరు కానీ, మొదటి మానవుడైనటువంటి ఆదాము నుంచి ఈ రోజు వరకు కూడా మానవులందరూ కూడా పాపంలోనే పుట్టి పాపంలో